सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఆత్మబంధులారా, ఈరోజు మనం తత్వబోధ 12వ లెక్చర్లో ఉన్నాం. వాసుదేవేంద్ర యోగీంద్రం జ్ఞానప్రదం గురుం ముముక్షూనాం హితార్థాయ తత్వబోధో విధీయతే. ఆది శంకరాచార్య తత్వబోధ నిర్వచనము మనకు చెప్పారు. ఏమిటి? ఆత్మ అనాత్మ వివేక జ్ఞానము. ఆత్మకు అనాత్మకు మధ్య తేడా ఏమిటి? ఆత్మకు నిర్వచనం చెప్పారు. ఏమిటది నిర్వచనం? ఆత్మ సత్యము, అనాత్మ మిథ్య. సత్యము అంటే సత్యమునే పలుకము అని కాదు. ఇక్కడ వేదాంతంలో సత్యము అంటే స్వతంత్రంగా ఉనికి కలది, స్వంత సత్తా గలది. మిథ్య అంటే పరతంత్రము గలది, అంటే స్వంత సత్తా లేనిది. మిథ్యకు ఒక మాట యూజ్ చేశారు కొత్తగా, అనిర్వచనీయం. అనాత్మ అనిర్వచనీయం. మిథ్య అన్న అనిర్వచనీయం అన్న ఒకటే. అనాత్మను 11 భాగాలుగా విభజించారు. శరీరత్రయము, పంచకోశము మరియు అవస్థాత్రయము. 3 + 5 + 3 మొత్తం 11 విషయాలు. 6 విషయాలు రచయిత మనకు వివరించారు, మనం ఆల్రెడీ చూసాం. ఏమిటి 6 విషయాలు? శరీరత్రయము, అవస్థాత్రయము. శరీరత్రయము అనగా స్థూల శరీరము, సూక్ష్మ శరీరము మరియు కారణ శరీరము. ఫిజికల్ బాడీ, సటిల్ బాడీ, కాజల్ బాడీ. ఫిజికల్ బాడీని మనం గ్రాస్ బాడీ అంటాం. షార్ట్ ఫామ్ లో మనం రాసుకుంటే జీబీ అంటే గ్రాస్ బాడీ, ఎస్బి సటిల్ బాడీ అండ్ సిబి కాజల్ బాడీ. అంటే మనం నోట్స్ రాసుకునేటప్పుడు ఇట్లా చిన్న చిన్న అక్షరాలతో మనం షార్ట్ ఫామ్ లో రాసుకుంటాం. ఫిజికల్ బాడీ అని రాసుకునే కంటే గ్రాస్ బాడీ అని రాసుకుంటే మంచిది. ఎందుకంటే ఫిజికల్ బాడీ రాసుకుంటే మనం 10 సంవత్సరాల తర్వాత నోట్స్ చదువుకుంటే, మన పాత నోట్స్, అసలు మన నోట్స్ రాసిన తర్వాత అసలు చదవం. చాలా మంది అసలు చదవరు, అట్లా ఉన్న పైలాప్ పెట్టుకుంటారు, షెల్ఫ్ లో పెట్టుకుంటారు 10 పుస్తకాలు. ఒకవేళ మనం చదివితే అప్పుడు మనకేమవుతుంది? పీబీ అని రాసామనుకోండి, ఎక్స్పాండెడ్ ఫామ్ ఏం చదువుతాం? మర్చిపోతాం పీబీ అంటే ఏంటో. అది ఫిజికల్ బాడీనా లేక పరంబ్రహ్మ కూడా పీబీనే. అందుకని సేఫ్టీ సేక్ ఏమిటంటే జీబీ అని రాసుకుంటే బెటర్. జీబీ అంటే గ్రాస్ బాడీ, అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. అవస్థాత్రయం చూసాం. ఏమిటది? జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ. వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, డీప్ స్లీప్ స్టేట్. డీప్ అంటే మన నేల కింద ఒక గుంట తవ్వి ఆ బొరిలో నిద్రపోతున్నాం అని అర్థం కాదు. డీప్ అంటే ఆది కాదు మీనింగ్.
డీప్ అంటే డ్రీమ్లెస్ స్టేట్, స్వప్న రహిత నిద్ర స్థితి అని అర్థం. సో ఆత్మబంధువులారా, 3 శరీరాలు, 3 అవస్థలు మనం చూసాం. జాగ్రత్త అవస్థను స్థూల శరీరంతో అనుభవిస్తాం. స్వప్న అవస్థను సూక్ష్మ శరీరంతో అనుభవిస్తాం. సుషుప్తి అవస్థను కారణ శరీరంతో అనుభవిస్తాం. టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి మనకు కొన్ని, పరిభాషా పదాలు. విశ్వ అంటే వేకర్, జాగ్రత్త అవస్థ. తైజస అంటే డ్రీమర్, స్వప్నావస్థ. సుషుప్తి అవస్థ ప్రాజ్ఞ, స్లీపర్. విశ్వ వేకర్, తైజస డ్రీమర్, ప్రాజ్ఞ స్లీపర్. నేను విశ్వ, నేను తైజస, నేను ప్రాజ్ఞ. ఆ స్టేట్లను బట్టి నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని, అది గుర్తుపెట్టుకోండి. నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని. భిన్న పరిస్థితులలో నేను భిన్నంగా ఉంటాను. విశ్వ, తైజస, ప్రాజ్ఞ. ఆ భిన్న పరిస్థితుల్లో అలా ఉంటాను, కానీ నిజానికి నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒకే వ్యక్తి తండ్రి, పిల్లల దృష్టిలో తండ్రిగా ఉంటాడు. అదే వ్యక్తి తన తండ్రి దృష్టిలో కొడుకుగా ఉంటాడు. అదే వ్యక్తి భార్య దృష్టిలో భర్తగా ఉంటాడు. తండ్రి, కొడుకు, భర్త భిన్నమైన పేర్లు, కండిషనల్ పేర్లు. నిజానికి ఆ వ్యక్తి తండ్రి కాదు, కొడుకు కాదు, భర్త కాదు. మరి అతను ఎవరు? ఎవరతను? అతను ఒక మనిషి. అలాగే నేను విశ్వ అని పిలువబడతాను. ఎప్పుడు? జాగ్రత్త అవస్థలో వేకర్. తైజస అని పిలువబడతాను. ఎప్పుడు? స్వప్న అవస్థలో డ్రీమర్. నేను ప్రాజ్ఞ అని పిలువబడతాను. ఎప్పుడు? సుషుప్తి అవస్థలో స్లీపర్. నిజానికి నేను విశ్వ, తైజస, ప్రాజ్ఞ ఏది కాదు. నేను శుద్ధ చైతన్యాన్ని. ఆత్మబంధులారా, ఈ 6 అనాత్మలు మనం చూసాం ఇంతవరకు. ఇప్పుడు మనము కోశ పంచకము, పంచ అంటే 5 అనాత్మలు మనం చూడబోతున్నాం. 5 షీడ్స్, SHEATHS, షీడ్స్. ప్రశ్న శిష్యుడు అడిగాడు అన్నమాట. పంచకోశ కే? అన్నమయ. సమాధానం చెప్తున్నాడు గురువు గారు అనుకోవాలి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ చేతి చ ఇతి. శిష్య ఉవాచ అని అనుకున్నాం. ఏంటది? హే గురో కే పంచకోశాః అడుగుతున్నాడు. పంచ అనగా చెప్పాను కదా 5, కోశ అనగా కవర్లు, అంటే ఒక లేయర్లు. ఒక కత్తి వర, కత్తి ఇప్పుడు ఇట్లా ఉంటే దాన్ని వరలో పెట్టుకుంటాం కదా, ఇట్లా ఆ కత్తి వర లాంటిది అనమాట. కేజ్ అంటారు. కేజ్, అది దాన్ని ఏమంటారు? కోశము అంటారు. కేశ కాదు. కేశ అంటే వెంట్రుకలు. మనం కేశ అనటం లేదు, కోశ అంటున్నాం. పంచకోశములు అనగా ఏమి?
గురువుగారు చెప్తున్నారు. ఆ పంచకోశాల పేర్లు చెప్తున్నారు. ఫస్ట్ అన్నమయ కోశ, ఫుడ్ మోడిఫైడ్ షీద్, అంటే ఇవన్నీ ఫంక్షనల్ రీజన్స్ అన్నమాట. ది కేజ్ ఆఫ్ పర్సనాలిటీ. ప్రాణమయ కోశ, ప్రాణిక్ ఎనర్జీ, ఎనర్జీ షీద్ అంటారు. మన ప్రాణిక్ హీలింగ్ చేస్తుంటారు చాలా మంది మన వాళ్ళు, రేకి అవన్నీ చేస్తారు. వాళ్ళు మాట్లాడేది ఈ ప్రాణమయ కోశం గురించే, ప్రాణిక్ ఎనర్జీ గురించి. మనోమయ కోశ, మెంటల్ షీద్, సైకలాజికల్ షీద్, సైకలాజికల్ పర్సనాలిటీ, ఎమోషనల్ లేయర్, ఇది మనోమయ కోశ. విజ్ఞానమయ కోశ, ఇంటలెక్చువల్ పర్సనాలిటీ, రేషనల్ షీద్. ఆనందమయ కోశ, డీపెస్ట్ పర్సనాలిటీ, అంటే సోర్స్ ఆఫ్ ఆనంద, సోర్స్ ఆఫ్ రిలాక్సేషన్, సోర్స్ ఆఫ్, చెప్పాను కదా, రీవైటలైజేషన్. తర్వాత చ ఇతి, చేతి అనేది మళ్ళీ అదొక కోశం కాదు, అదొక కంజంక్షన్. చ ఇతి అండ్ అని అర్థం, అండ్ అని అర్థం అనమాట. అదే సిక్స్త్ షీట్ కాదు అది. ఈ 5 పంచకోశాలు మనము పైనుంచి కిందకు వస్తే, అంటే అన్నమయ నుంచి ఆనందమయ దాకా అట్లా వస్తే, ఒకదానికంటే మరొకటి సూక్ష్మాది సూక్ష్మంగా ఉంటాయి. అన్నమయ కోసం స్థూలంగా ఉంటుంది. స్థూలంగా ఉంటుంది అంటే నాకు కనపడుతుంది, అందరికీ కనపడుతుంది. ప్రాణమయ, దాన్ని శక్తి కోసం అంటారు, అది కనపడదు. నీ శక్తి నీకు కనపడదు, నాకు కనపడదు. ఒకసారి లేచి నిలబడు అన్నారనుకోండి, అప్పుడు నీకు శక్తి ఉంటే మంచిగా లేస్తావు. శక్తి లేకపోతే ఎవరిని పట్టుకుని నేను లేపాల, అది తెలుస్తుంది నీకు శక్తి ఉందా లేదా అనేది. సో ప్రాణమయ శక్తి ఉంటే సునాయాసంగా లేచి నిలబడతావు. బలహీనంగా ఉంటే నిలబడలేవు. అదొక పెద్ద ప్రాజెక్ట్. మనం వృద్ధాప్యం వచ్చిన కొద్దీ మనకి లేచి నిలబడటం అనేది పెద్ద ప్రాజెక్ట్ అయిపోతుంది. అలాగే మనోమయ కోశం ఎవరికి కనపడదు. అలాగే విజ్ఞానమయ కోశం, నీ తెలివితేటలు నీకు కనపడతాయా? అన్నింటికంటే స్థూలమైనది, స్పష్టంగా కనపడేది అన్నమయ కోశం. అన్నమయ కహ, అన్న రసేనైవ భూత్వా, అన్న రసేనైవ వృద్ధం ప్రాప్య, అన్న రూప పృథివ్యాం యద్ విధీయతే తత్ అన్నమయ కోశ, అంటే స్థూల శరీరం. ఆత్మబంధువులారా, ఈ 5 కోశాలు కొత్తగా వచ్చే అనాత్మ కాదు, ఇదివరకు మనం చూసినవే. శరీరత్రయానికి పంచకోశములని మనం ఒక కొత్త పేరు తగిలిస్తున్నాం. పంచకోశములు, శరీరత్రయము, బోత్ ఆర్ సేమ్. శరీరత్రయమే పంచకోశములుగా 5గా వేరే యాంగిల్లో, వేరే కోణంలో విభజించబడినవి. ఇప్పుడు మన దేశానికి మరి భిన్న కోణాల్లో భిన్న భాగాలు ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ అంటారు, అంటే రాష్ట్రాలు. మన దేశానికి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. భాషాపరంగా అయితే ఇన్ని భాగాలు ఉన్నాయి దేశానికి అంటాం. అట్లాగే రైల్వే విభాగాలు ఇదిగో ఇన్ని ఉంటాయి, సౌత్ సెంట్రల్ రైల్వే ఎట్సెట్రా ఎట్సెట్రా అంటాం. దేశం ఒక్కటే, భిన్న కోణాలలో భిన్న భాగాలు ఉంటాయి. ఇప్పుడు వాతావరణ శాఖల వాళ్ళ ప్రకారం మన దేశాన్ని కొన్ని భాగాలకు విభజిస్తాం. అలా డిఫరెంట్ యాంగిల్స్ లో చూస్తున్నాం అన్నమాట. మనం 3 శరీరాలను అవి పనిచేసే తీరును బట్టి 5 భాగాలుగా విభజించారు. ఇది ఒక ఫంక్షనల్
క్లాసిఫికేషన్. ఫంక్షనల్ అంటే పనిచేసే పద్ధతిని బట్టి విభజించారు అని అర్థం. స్థూల శరీరాన్ని అంటే భౌతిక శరీరాన్ని అన్నమయ కోశం అన్నారు. స్థూల శరీరానికి ఒక కొత్త పేరు అన్నమయ కోశం. అలాగే కారణ శరీరానికి ఒక కొత్త పేరు ఆనందమయ కోశం. కాబట్టి రెండు ఒకటే. స్థూల శరీరం, అన్నమయ కోశం ఒకటే. ఇంట్లో భర్త అంటాం. అదే వ్యక్తి ఆఫీసులోకి వెళ్తే ఆ కంపెనీలో ఆయన ఏమంటారు? ఎండి అంటారు. వ్యక్తి ఒక్కడే, భిన్న కోణాల్లో వేరు వేరు పేర్లు పెట్టుకున్నాం. అలాగే కారణ శరీరం, ఆనందమయ కోశం రెండు ఒకటే. ఇప్పుడు మన పంచకోశాల్లో అన్నమయ కోశం ఫిజికల్ బాడీ, గ్రాస్ బాడీ, ఆ స్థూల శరీరం ఒకటే. బోత్ ఆర్ సేమ్. అలాగే కారణ శరీరము, ఆనందమయ కోశము బోత్ ఆర్ సేమ్. ఇంకా పోతే మధ్యలో మనకు 3 ఉన్నాయి కోశాలు. ఏమిటవి? సూక్ష్మ శరీరం మాత్రం 3 భాగాలుగా అంటే 3 కోశాలుగా విభజించారు. అవి ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ. ఈ 3 భాగాలు వాటి వాటి పనితీరుని బట్టి మనం చెప్పుకోవాలి. మొదట మనం అన్నమయ కోశము చూద్దాం. స్థూల శరీరమే కదా అన్నమయ కోశం అంటే. నథింగ్ బట్ స్థూల శరీరం. స్థూల శరీరాన్ని ఎందుకు అన్నమయ కోశం అని పిలుస్తున్నాము? ఈ భౌతిక శరీరాన్ని అసలు స్థూల శరీరం అని ఎందుకు అన్నాము? స్థూలము అంటే కంటికి కనిపించేది, స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి స్థూలం అన్నాం, స్థూల శరీరం అన్నాం. నాకు ఇంద్రియ గోచరం, అందరికీ ఇంద్రియ గోచరం కాబట్టి స్థూల శరీరం అన్నారు. కళ్ళకు కనపడుతుంది స్పష్టంగా. ఇది ప్రత్యక్షంగా, స్పష్టంగా, నిజంగా కనపడుతుంది. ఇది చాలా బరువైన శరీరం. 90 కేజీలు, 80 కేజీలు, 75 కేజీలు అలా మనం పర్సనాలిటీ మెయింటైన్ చేస్తాం. బాగా తినేసి మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, మధ్యలో చిరుతిండ్లు, అట్లా బాగా తిని 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 ఒళ్ళు పెంచేస్తాం. అప్పుడు బరువు ఎక్కువైపోతుంది. వ్యాయామం చేసి తగ్గుతాం, అప్పుడు బరువు తగ్గుతుంది. బాగా హెవీ శరీరం అన్నమాట ఇది. అన్నం తినటం వల్ల ఏర్పడింది కాబట్టి ఇది అన్నమయ కోశము అన్నారు. అంటే అన్నం వలన ఉత్పత్తి చెందింది. అన్నం అంటే సోనా మసూరి, ఇప్పుడు కడపలో పండిన బియ్యం, ఇట్లాంటి బియ్యంతో మనం అన్నం వండుకుని అన్నం తింటాం అని అనుకోకూడదు మీరు. అన్నం అంటే అది వేదాంతంలో అన్నం అంటే ఆహారము అని అర్థం. అన్నం అంటే ఏంటది? ఫుడ్ అంతే. అంతేగాని మరి గోధుమలు రొట్టెలు తినేవాళ్ళు అన్నం కాదు కదా అది. అట్లా అనుకోకూడదు. మనం తీసుకునే ఫుడ్ని అన్నం అంటాం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీరు అర్థం చేసుకుంటే అన్నం అంటే పంచభూతములు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. అంతే. మనం తినేది అదే, మన శరీరంలో ఉండేది అదే, మనం తినేది అదే, మనం చనిపోయిన తర్వాత కలిసిపోయేది దాంట్లోనే. అసలు ఈ ప్రపంచంలో ఉన్నది ఎవరు? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. దట్స్ ఇట్. అన్నమయ కోశము ఆహారం వలనే ఏర్పడింది. తిన్న అన్నం గర్భాశయంలో, గర్భాశయం అంటే ఇట్లెస్ మగవాళ్ళకు ఉండదు, ఆడవాళ్ళకు మాత్రం ఉంటుంది. గర్భాశయంలో అంటే పిల్లల్ని కనేది ఆడవాళ్ళు మాత్రమే, మగవాళ్ళకి అటువంటి అవకాశాలు లేవు. గర్భాశయంలో పిండంలా ఏర్పడుతుంది. తల్లిదండ్రులు ఆహారం తీసుకోవటం వల్ల గర్భంలో పిండం వచ్చింది. తండ్రి తీసుకున్న ఆహారం తండ్రి శరీరంలో ఒక శుక్రముగా మారుతుంది. శుక్రము అంటే స్పెర్మ్ అనవచ్చు.
తల్లి తీసుకున్న ఆహారం తల్లి శరీరంలో ఒక అండంలాగా మారుతుంది. ఎగ్ లేకపోతే ఓవం అంటాం. స్పెర్మ్ తల్లి శరీరంలో, ఓవం తల్లి శరీరంలో, సీడ్ తల్లి శరీరంలో ఎగ్, స్పెర్మ్ ఎగ్ రెండు కలిసి అన్నరసః అంటాం. అన్నరసః. స్పెర్మ్ ఎగ్గు ఆహారం వలనే ఏర్పడినవి. ఆహారం వలన తీసుకోవటం వల్లనే ఏర్పడినవి. గర్భధారణ సమయంలో ఈ స్పెర్మ్ ఎగ్గు కలిసి సంయోగం చెంది అన్నరస స్పెర్మ్, అన్నరస ఎగ్గు తల్లి గర్భాశయంలో, ఈ మధ్య టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటున్నారు. తల్లి గర్భాశయం లాగా అటువంటి అట్మాస్ఫియర్ అంతా లోపల పెడతారు టెస్ట్ ట్యూబ్ లో. టెస్ట్ ట్యూబ్ బేబీ కావచ్చు. ఎక్కడైనా సరే స్పెర్మ్ ఎగ్గు సంయోగం చెంది మనకేమవుతుంది? స్థూల శరీరము ఏర్పడుతుంది. అన్న రసేనైవ భూత్వా అంటున్నారు శంకరాచార్య. శుక్ర శోణిత రూప అన్న రసేనైవ భూత్వా. శుక్ర అంటే సీడ్, శోణిత అంటే గుడ్డు అంటే ఓవం, ఎగ్ అన్నమాట. అన్న రస అంటే సృష్టి కారణం, శరీర సృష్టి కారణం అన్నరసం. స్థూల శరీరం ఒక ఫీటస్ అంటే పిండ రూపంలో ఏర్పడిన తర్వాత ఏమైంది? ఫీటస్ ఫామ్ అయింది. అది ఎలా పెరుగుతుంది? ఫామ్ అయింది యూట్రస్ లో. అది ఎలా బతుకుంటుంది? బతకటానికి, పెరగటానికి, అంటే 10 నెలలు పెరిగి ఒక బేబీ రూపం రావటానికి అన్నరసమే కారణము. అంటే ఎవరు తీసుకున్న అన్నరసం కారణం? తల్లి తీసుకున్న అన్నరసము. తల్లి ఆహారము తన కోసం తీసుకోవాలి. కడుపులోని బిడ్డ కోసం కూడా తల్లి ప్రత్యేకమైన ఆహారం తీసుకుంటుంది. తల్లి సరిగా పోషకాహారం తీసుకోకపోతే కడుపులోని బిడ్డకు సరైన ఎదుగుదల ఉండదు. దీన్ని బట్టి పుట్టబోయే బిడ్డకు తల్లి తీసుకునే అన్నరసమే ఆధారము అని మనకి స్పష్టంగా తెలుస్తున్నది. అంబెలికల్ కార్డ్ అంటారు. అంటే బొడ్డు, నాభి గొట్టం. ఈ నాభి గొట్టం ద్వారా తల్లి తీసుకున్న ఆహారము బిడ్డకు చేరుతుంది. బిడ్డ హ్యాపీగా ఆహారం తీసుకుంటుంది. ఇక్కడ ఒక మాట చెప్పనా? ఏమిటది? మనకు ఒక ఉపనిషత్తు ఉంది, మీకు తెలియదు బహుశా. దాన్ని మెటర్నిటీ ఉపనిషత్ అంటారు. అంటే గర్భోపనిషత్, గర్భ ఉపనిషత్, గర్భోపనిషత్తు ఉంది మనకి శాస్త్రంలో. దాంట్లో ఏముంటుందంటే బిడ్డ ఎలా తయారవుతుంది, ఎలా పెరుగుతుంది, చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. కానీ మనము గర్భోపనిషత్తు అధ్యయనము చేయం. ఎందుకు చేయం? మనకి మోక్షం కావాలి, పిల్లలు కాదు ముఖ్యం. మనకి మోక్షం గురించి అంటే గర్భోపనిషత్తులో మోక్షం గురించి పెద్దగా ఉండదు. అంతా ఇది ఎట్లా పిల్లలు ఎట్లా ఫామ్ అవుతుంది, ఆ ఫీటస్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, గర్భం ఎలా, బిడ్డ ఎలా బయటకు వస్తుంది, అట్లా ఉంటుంది అనమాట. అది కాదు మనకు కావాల్సింది. మనకు మోక్షం కదా. అన్నరసేనైవ వృద్ధిం ప్రాప్య. స్థూల శరీరం అన్నం వలన పెరుగుతుంది. అన్నరసం సృష్టి కారణం మాత్రమే కాదు, స్థితి కారణం కూడా. ఎలా? ఇప్పుడు 10 నెలల వరకు శరీరం కడుపులో అంటే గర్భాశయంలో పెరిగింది ఎవరు? బిడ్డ. ఎట్లా పెరిగింది? తల్లి ఆహారం ద్వారా. 10 నెలల తర్వాత బిడ్డ ఏం చేస్తుంది? హ్యాపీగా ఉంది కదా, ఎవరో అన్నం తింటే నాకు వచ్చేస్తుందని హ్యాపీగా ఉండదు. 10 నెలల తర్వాత అవకాశం లేదు, బయటకు రావాల్సిందే. అట్లా ఉండదు మన సిస్టమ్. బిడ్డ జన్మిస్తుంది, గర్భం నుండి బయటకు వస్తుంది.
బయటకు వచ్చిన తర్వాత ఎలా పెరుగుతుంది? అప్పుడు ఎవరన్నం తినాలి? తల్లి కాదు, బిడ్డ జన్మించిన పిదప తనే స్వయంగా అన్నం తినాలి. అన్నం స్థితి కారణం. ఇప్పుడు పుట్టడానికి కారణమైంది కదా, ఇప్పుడు స్థితి కారణం. బిడ్డ పెరగాలంటే మరి అన్నమే. అన్నం అంటే అన్న రసం. అన్నం అంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్స్, ఆ తిన్న అన్నం అంటే తిన్న ఫుడ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ గా మారుతుంది. సాల్ట్స్, మినరల్స్, పొటాషియం, కాల్షియం ఇట్లా మారిన దాన్ని అన్నరసం అంటాం. అన్నరసం అంటే న్యూట్రిషన్ అర్థం చెప్పాలంటే. చెప్పాను కదా ఇందాక. అన్నరసం అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ. ఇంకొక యాంగిల్లో చెప్పుకోవాలంటే ఈ యాంగిల్లో న్యూట్రిషన్ అంటే పోషక ఆహారం అని అర్థం. అప్పుడు ఏం జరుగుతుంది? శరీరం పెరుగుతుంది. బిడ్డ పుట్టింది, బయటికి అన్నం తింటుంది, శరీరం పెరుగుతుంది. పెరిగి 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 ఒక దశ ఇప్పుడు బాగా పెరుగుతూ పోతే మన రూఫ్ 10 feet 12 feet అలా ఉంటుంది రూఫ్. ఇంకా పెరిగి 12 feet 20 feet పెరిగితే ఎట్లా? రూఫులు చాలవు. అడ్డంగా పెరిగితే చాలదు, అది కుదరదు. ఒక దశ వరకు లిమిటేషన్ లాగా పెరుగుతుంది అనమాట. అంటే 20 సంవత్సరాల దాకా సుమారుగా పెరుగుతుంది. ఇంకా పెరుగుదల ఆగిపోతుంది. ఒక హైట్ వచ్చిన తర్వాత, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆగిపోతుంది. 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది? 20 నుంచి 50 ఏళ్ళ వరకు సుమారుగా పెరగదు, మార్పులు చెందుతుంది. 50 వయసు నుండి పెరగకపోగా 50 తర్వాత ఏం జరుగుతుంది? శరీరం తగ్గుతుంది, శుష్కిస్తుంది. తీసుకునే ఆహారం కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుంది. తుదకు ఏమవుతుంది? లాస్ట్లో శరీరం చనిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? స్థూల శరీరం భూమిలో కలిసిపోతుంది. ఎటువంటి భూమి? పృథ్వీలో కలిసిపోతుంది. ఎటువంటి భూమి? అన్నానికి మూలమైన భూమి. తర్వాత అంటే తరువాతి సృష్టికి అన్నంగా మారుతుంది. అంటే నెక్స్ట్ సృష్టికి, అంటే మనం చనిపోయిన తర్వాత మనం భూమిలో కలిసిపోయాం కదా, పంచభూతాల్లో కలిసిపోయి ఉంటాం కదా, భూమిలో కలిసిపోయాం. భూమిలో కలిసిపోయిన తర్వాత అంటే తర్వాతి సృష్టికి మనం అన్నంగా మారుతున్నాం అనమాట. అంటే స్థూల శరీరం చనిపోయి, అందరికీ బాధగా ఉంటుంది. చనిపోయి అనగానే చాలా మంది బాధపడిపోతారు. ఎవరో చనిపోతారు, నేను మాత్రం చనిపోను అని అనుకుంటారు. చెడ్డ మాటలు మాట్లాడొద్దండి అంటారు. కానీ ఇది నగ్న సత్యం. పుట్టినవాడు గిట్టక తప్పదు. సో స్థూల శరీరం చనిపోయి పుట్టబోయే వారికి అన్నంగా మారుతుంది. అంటే మనం చనిపోయి మొక్కలకు ఎరువుగా మారుతాం. మొక్కలు పెరిగి చపాతి, దోశ, మరి రైసు, ఇలా రోటీ ఇవన్నీగా మారి నాన్ తింటాం కదా హోటల్కి వెళ్ళి మనం. నాన్ అంటే నాది నీదిగా అవుతుంది. నాది నీది అయిపోతుంది. నా ఆహారం నీ ఆహారం అయిపోతుంది. అంటే నీ శరీరానికి ఆహారం అవుతుంది. అన్న రూప పృథివ్యాం విలీయతే అనగా ఆ శరీరం పృథ్వీలో కలిసిపోతుంది. ఎటువంటి పృథ్వీ? అన్న రూపం. అన్న రూపం అంటే ది సోర్స్ ఆఫ్ ఫుడ్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్. ఆత్మబంధువులారా, ఏమర్థమైంది దీనివలన? అన్నము సృష్టి కారణము మాత్రమే కాదు, స్థితి కారణం కూడా, లయ కారణం కూడా అని మనకు అర్థమైంది. అన్నం సృష్టి, స్థితి, లయ కారణము. కాబట్టి ఈ శరీరాన్ని అన్నమయ కోశము అంటాము. మయం అంటే ప్రోడక్ట్ అనగా తయారైనది అని అర్థం. అంటే అన్నంతో తయారైనది, అది మయం అనే మాటకు అర్థం. అన్నం సృష్టి, స్థితి, లయ కారణం కాబట్టి, అన్న కార్యం కాబట్టి
లేక అన్న వికార కాబట్టి అన్నమయ అని అన్నారు. స్థూల శరీరానికి మరొక పేరు అన్నమయ కోశము. ఇప్పుడు ప్రాణమయం చూద్దాం, నిర్వచనం చూద్దాం. ప్రాణమయ కః? ప్రాణాద్యాః పంచవాయవః వాగాది ఇంద్రియ పంచకం. శక్తి కేంద్రం అనగానేమి? ది ఎనర్జీ పర్సనాలిటీ, ది ప్రాణిక్ పర్సనాలిటీ. చెప్పాను కదా ఇందాక, ప్రాణిక్ హీలర్స్ ఈ ప్రాణమయ కోశం గురించి ముఖ్యంగా తెలుసుకుని దాన్ని మనకు ఉపయోగించి దాన్ని మన ఆరోగ్య సమస్యల్ని సరిచేస్తారు. కంటికి కనపడిని ఒక రకమైన ఓరా వాళ్ళకి తెలుస్తుంది. కిర్లియన్ ఫోటోగ్రాఫ్ అంటారు. కిర్లియన్ ఫోటోగ్రాఫ్ అనే ఒక మాట ఉంది. అంటే అదొక స్పెషల్ అన్నమాట. ఏంటంటే మన చేతి వేలుని ఒక పారదర్శకమైన గ్లాస్ మీద, అర్థం కాదు, మిర్రర్ కాదు, అంటే ట్రాన్స్పరెంట్ గ్లాస్ అన్నమాట, పారదర్శకమైన గ్లాస్ మీద చేతి వేలుని ఇట్లా పెట్టి నొక్కుతారు. అట్లా నొక్కి వీళ్ళు ఏం చేస్తారంటే ఎలక్ట్రిసిటీ పంపిస్తారు ఈ వేల్లోకి. ఎలక్ట్రిసిటీ అంటే చాలా లైట్ గా పంపిస్తారు, లేకపోతే చాలా డేంజర్ అవుతుంది. చాలా లైట్ గా పంపిస్తారు, మనకేం డేంజర్ కాదు. సో ఈ వేలు ఇలా ఒత్తుంచాలి, ప్రెస్ చేయాలన్నమాట. ఈ చేతి వేలు చుట్టూ రకరకాల రంగులు ఏర్పడతాయి. మనిషికి రంగులు మారతాయి. ఈ ప్రాణిక్ లేయర్స్ ఆఫ్ పర్సనాలిటీ తెలుస్తుంది. అది నీ ప్రాణిక్ హెల్త్ ని సూచిస్తుంది. ఆ రంగులను బట్టి నీ ఆరోగ్య వివరాలు చెప్తారు. ఇది ఒక టెక్నిక్ అన్నమాట. ప్రాణాద్యాః పంచ వాయవః అంటే ప్రాణిక్ లేయర్ లో 5-fold ఫిజియలాజికల్ సిస్టమ్ ఉంటుంది. అంటే శారీరక వ్యవస్థ. ప్రాణ రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాసకోశ వ్యవస్థ. అపాన ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటే విసర్జన వ్యవస్థ. వ్యాన సర్క్యులేటరీ సిస్టమ్, ప్రసరణ వ్యవస్థ. సమాన డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ. ఉదాన రివర్సింగ్ సిస్టమ్, తిప్పికొట్టే వ్యవస్థ. ఇప్పుడు శ్వాసకోశ వ్యవస్థ అంటే శక్తి ఉత్పాదక కేంద్రం. శక్తి జనిస్తుంది నీవు తీసుకున్న ఆహారం. అంటే మామూలుగా రా మెటీరియల్ తీసుకుంటాం మనం, చపాతీ, దోశ, అన్నం తింటాం మనం, రొట్లు. అది శక్తిగా మారుతుంది అనమాట. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అలా మారిపోతుంది శక్తిగా. ఇప్పుడు నీవు నడవటానికి శక్తి కావాలి. మరి నీ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నీవు తీసుకున్న ఆహారం నుండి వస్తుంది. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలంటే కారులో పెట్రోల్ లాగా, కారులో పెట్రోల్ శక్తి ఉన్నట్లు బయటకు ఎలా తెలుస్తుంది? కారులో అయితే మనకేం తెలుస్తుంది క్లియర్గా, చక్రాలు ముందు కదులుతాయి, దాన్ని బట్టి కారుకి శక్తి ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మనుష్య శరీరంలో క్రియాశక్తి రూపంలో తెలుస్తుంది. అంటే పవర్ ఆఫ్ యాక్షన్, అంటే పంచ కర్మేంద్రియాల రూపంలో మనకి శక్తి ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతి కర్మేంద్రియానికి శక్తి కావాలి పనిచేయటానికి. ఇప్పుడు కాలి నడక అదొక ఇంద్రియం, చేతులతో చేసే పని, మాట్లాడటానికి కూడా శక్తి కావాలి. సో పంచ కర్మేంద్రియాలు ప్రాణమయం కోసం కిందికే వస్తాయి. ప్రాణాద్యాః పంచవాయవః అంటే 5 అంచెల శారీరక వ్యవస్థ. వాగాది ఇంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం. ఈ 5-fold సెన్స్ ఆర్గాన్స్ ఆఫ్ యాక్షన్. వాక్కు అనగా మాట్లాడే ఇంద్రియం. ఆది అంటే ఎట్సెట్రా. వాక్కే చెప్పారు, మిగిలిన అండర్స్టూడ్. మిగిలిన 4 వాక్ తర్వాత ఏమొస్తుంది? పాణి, పాద, పాయు, ఉపస్థః. ఆది అంటే దాని అర్థం అది. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ చూసాం మనం? వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ అన్నీ ఎక్కడ చూసాం? తత్వబోధలో చూసాం. మనం చెప్పే తత్వబోధే, మీకు గుర్తుందో లేదో. తత్వబోధలో మనం ఎక్కడ చూసాం? సూక్ష్మ శరీర నిర్వచనంలో చూసాం. సూక్ష్మ శరీరానికి 17 భాగాలు లేదా 19 భాగాలు ఉన్నాయని చూస్తాం. ఇప్పుడు
ఇప్పుడు ఈ 10 అంగాలు, ఇప్పుడు నేను చెప్పిన 10 అంగాలు ఏంటి? పంచ ప్రాణాలు, కర్మేంద్రియాలు 5. ఈ 10 అంగములు క్రియాశక్తిని సూచిస్తాయి. ఈ 10 అంగములను కలిపి ప్రాణమయ కోశ అంటాము. 10 అంగములు అంటే ఏంటది? 5 కర్మేంద్రియములు, 5 పంచ ప్రాణములు. ఈ 10. అన్నమయ కోశం అంటే ది ఎనటామికల్ పార్ట్ ఆఫ్ ది బాడీ. ప్రాణమయ కోశం అంటే ది ఫిజియలాజికల్ ఆస్పెక్ట్. ఎనాటమీ అంటే శరీర నిర్మాణ శాస్త్రం. ఫిజియాలజీ అంటే శరీర ధర్మ శాస్త్రము. ఎనాటమీ అన్నమయ, ఫిజియాలజీ ప్రాణమయ. ఒక శవం, ఒక డెడ్ బాడీ ఏముంటుంది? ఏముండదు. ఒక శవంలో ఏముంటుంది? ఏమి ఉండదు. శవంలో అన్నమయ ఉంటుంది, ప్రాణమయ ఉండదు. అనగా సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది, అన్నమయం అలాగే ఉంటుంది. అంటే స్థూల శరీరం అలాగే ఉంటుంది, ప్రాణం పోయింది అంటాం. ఇప్పుడు పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తుంటే ఎవరైనా ప్రాణం తీయకురా అంటాం కదా, అలా. ఇప్పుడు ప్రాణమయ కోశం అయిన తర్వాత మనోమయ కోశము. మనోమయ కోశ కహ? మనశ్చ జ్ఞానేంద్రియ పంచకం మిలిత్వా యో భవతి స మనోమయ కోశ. మనోమయ కోశం అనగానేమి అని అడుగుతున్నాడు శిష్యుడు అనుకోవాలి మనం. భావోద్వేగ కోశం. అదేమో ఎనర్జీ కోశం అన్నాం కదా. ఇది ఇందాక ప్రాణమయ కోశం, ఎనర్జీ కోశం అన్నాం. ఇది ఎమోషనల్ కోశం అన్నమాట, మానసిక కోశం. ఎవరు? ఈ మనోమయ కోశం. ఫిజియలాజికల్ అంటే సైకలాజికల్ షీత్. ఇప్పుడు మన శంకరాచార్య ఈ భావోద్వేగ కోశంలో ముఖ్యంగా ఏముంటుందంటున్నారు? మైండ్. మైండ్ ఒక సీడ్ అన్నమాట. ఈ భావోద్వేగాలకి మైండ్ ఒక సీడ్. మనోమయంలో ఇచ్ఛాశక్తి ఉంటుంది. ప్రాణమయంలో ఏముంది? అక్కడ క్రియాశక్తి. క్రియాశక్తి అక్కడ. క్రియాశక్తి అంటే పని చేస్తుంది అనమాట. అది మీకు ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తున్నాను. అదేంటంటే సూక్ష్మ శరీరంలో మనకు 19 అంగాలు ఉన్నాయి అని చెప్పుకున్నాను ఇద్దరికి. నేను మీకు ఒక రఫ్ ఎస్టిమేషన్ ఇచ్చాను మీకు. ఆ రఫ్ ఎస్టిమేషన్ ఏమిటంటే నేను చెప్పింది మీకు 5 జ్ఞానేంద్రియాలు బయట నుంచి విషయాలను తీసుకొస్తాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ విషయాలని లోపల సేకరించి తీసుకొస్తే కర్మేంద్రియాలు 5 కర్మేంద్రియాలు ఓకే వెళ్దాం పదండి చేద్దాం అని. అక్కడ జిలేబీ ఉంది, వెళ్ళి తిందాం పదండి. అక్కడ ఏదో ప్రవచనాలు చెప్తున్నారు, వెళ్దాం పదండి విందాం. అట్లా ఒక విషయాన్ని తీసుకొస్తే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వెళ్తాయి. పెర్సీవింగ్ ఆర్గాన్స్ లోపలికి తీసుకొస్తాయి. పర్ఫార్మింగ్ ఆర్గాన్స్ కర్మేంద్రియాలు అని చెప్పాను మీకు. తర్వాత ఏం చెప్పాను? ప్రమోటింగ్ ఆర్గాన్స్. మరి కర్మేంద్రియాలు పనిచేయాలంటే శక్తి కావాలి కదా. శక్తి కావాలంటే ప్రమోటింగ్ ఆర్గాన్స్. ఇవన్నీ చేయాలంటే, ఇలా చేయాలంటే దానికి ఒక వెనకాల మెదడు ఉండాలి కదా, ఒక ప్లానింగ్ ఉండాలి కదా. అది మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 4 కలిసి ప్లాన్ చేస్తాయి. అసలు మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం 4 ఒకటే. టప 4 కలిసి ప్లాన్ చేసుకుంటాయి. అది ఏది డామినేట్ చేస్తే దాని ప్రకారం జరిగిపోతుంది. మనసు వెళ్ళాలా వద్దా, తినాలా వద్దా, తింటే అరగదు, గ్యాస్ ప్రాబ్లం ఉంది తినొద్దు, షుగర్ కంప్లైంట్ ఉంది స్వీట్ తినొద్దు, తినాలా వద్దా, తిని టాబ్లెట్ వేసుకో. ఇలా సంకల్ప వికల్పాలు అనమాట మనసు. బుద్ధి తిను, కావాలంటే టాబ్లెట్ వేసుకో, నిశ్చయం చేసేస్తుంది. అది ఇంటెలిజెంట్ గా నిశ్చయం చేయొచ్చు, అన్ఇంటెలిజెంట్ గా నిశ్చయం చేయొచ్చు. ఆ బుద్ధి నిశ్చయం చేసేటప్పుడు ఇవి హెల్ప్ చేస్తాయి. చిత్తము, అహంకారం, ఈగో. అరే నువ్వు ఎట్లా వెళ్తావు? ఆటోలో ఎక్కుతావా? నువ్వు ఆటో ఎక్కుతావా? నీ బతుక్కి ఆటో ఎక్కుతావు, తప్పది. నువ్వు నీ ఓన్ కార్లో వెళ్ళాలి, డ్రైవర్ని పెట్టుకుని వెళ్ళాలి, లేకపోతే నలుగురు నవ్వుతారు. దిస్ ఈజ్ ఈగో ఫ్యాకల్టీ. ఆ చిత్తంలో ఏంటి, ఎప్పుడెప్పుడో గుర్తులు ఉంటాయి అన్నమాట మనకి. ఆ గుర్తుల ప్రకారం దొరికి తింటే నాకు జబ్బు చేసింది కదా, దొరికి తింటే చాలా డేంజర్ అయింది కదా, అది తింటేనే కదా, పచ్చిమిరకాయ బజ్జీలు తింటేనే కదా నాకు ఎంత ప్రాబ్లం వచ్చింది, కాబట్టి తినకూడదు. ఇలా మెమరీస్ ఉంటాయి కొన్ని. ఈ మెమరీస్ ని బట్టి, ఈగోని బట్టి
ఆ ఇంటలెక్ట్ ఒకసారి డిసైడ్ చేసేస్తుంది. అది చెడ్డ డెసిషన్ తీసుకోవచ్చు, మంచి డెసిషన్ తీసుకోవచ్చు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం టక్ 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 విత్ ఇన్ నో టైం చేసేసుకుంటుంది అది. సో ప్రిసైడింగ్ ఆర్గాన్స్, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ప్రిసైడింగ్ ఆర్గాన్స్. పెర్సీవింగ్ ఆర్గాన్స్ జ్ఞానేంద్రియాలు, పర్ఫార్మింగ్ ఆర్గాన్స్ కర్మేంద్రియాలు, ప్రమోటింగ్ ఆర్గాన్స్ పంచ ప్రాణాలు, ప్రిసైడింగ్ ఆర్గాన్స్ మనసు, బుద్ధి, చిత్తం. ఇది మీకు రఫ్ గా మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. మీరు మర్చిపోయింటే మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో అది గుర్తుంటే మనకి ఇదంతా ఈజీగా అర్థమవుతుంది. ఇచ్ఛాశక్తి ఉంటుంది. ప్రాణమయంలో క్రియాశక్తి, మనోమయంలో ఇచ్ఛాశక్తి. ఏది ముందు, ఇచ్ఛాశక్తి క్రియానా? ఇచ్ఛ ముందు, కోరిక ముందు, తర్వాత క్రియ వస్తుంది కదా. సో నీకు తత్వబోధ వినాలని ఉంటే మొదట ఇచ్ఛ మనోమయ, తర్వాత ప్రాణమయ. అంటే తన శక్తితో నిన్ను క్లాసుకు తీసుకొస్తుంది. 1 గంట నువ్వు క్లాసులో కూర్చున్నావు అంటే అది శక్తి. ప్రాణమయ, మనః, ఈ భావోద్వేగాల మనస్సు, కోరికల మనస్సు, ఊహల మనస్సు, వేకమేడల మనస్సు, ఇవి కదులుతూనే ఉంటాయి. శరీరానికి శక్తి ఉంటుందో ఉండదో. మనస్సుతో ఎన్నైనా కోరికలు కోరవచ్చు. శరీరానికి శక్తి ఉందో లేదో మనసుకు తెలియదు, కోరికలు కోరుతుంది. నీవు ఏది కోరినా తెలిసిందే కోరుతావు, నీకు తెలియంది కోరలేవు. నో ట్యాక్స్. ఇదే సూత్రంతో టీవీలో చాలా ప్రకటనలు వస్తాయి. టూత్ పేస్ట్, 10 టూత్ పేస్ట్లు కొంటే ఒక చీర ఫ్రీ. ఇలా సమాచారాన్ని సేకరిస్తావు ప్రకటనల ద్వారా. అంటే జ్ఞానేంద్రియం ద్వారా నీకు ఇన్ఫర్మేషన్ కావాలి. మళ్ళీ చెప్తున్నా, ఒక కోరిక కావాలంటే ఇచ్ఛాశక్తి కావాలి. ఇచ్ఛాశక్తికి నోయింగ్ ఫ్యాకల్టీ కావాలంటే జ్ఞానేంద్రియం సపోర్ట్ కావాలి. సో క్రియాశక్తి కావాలి అంటే కర్మేంద్రియం సపోర్ట్. మనశ్చ జ్ఞానేంద్రియ పంచకం అనగా 5 సెన్స్ ఆర్గాన్స్ ఆఫ్ నాలెడ్జ్. చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు. ప్రతి జ్ఞానేంద్రియము ఒక కోరిక కోరుతుంది. హోటల్కి వెళ్ళి ఒక మంచి ఇటాలియన్ ఫుడ్ తిను అంటుంది, అది ఇచ్ఛాశక్తి. వెంటనే క్రియాశక్తి, ఓకే టేస్ట్ చేద్దాం, ఇటాలియన్ ఫుడ్ మనం ఎప్పుడు తినలేదు కదా, తిందాం. యో భవతి సహ మనోమయ కోశ మిలిత్వా అంటే కంబైనింగ్. కంబైనింగ్ వాట్ అండ్ వాట్ అంటే మైండ్, 5 సెన్స్ ఆర్గాన్స్ ఆఫ్ నాలెడ్జ్, ఇవి 2 కలిసిపోతాయి అన్నమాట. మళ్ళీ చెబుతున్నాను మీకు. ప్రాణమయ కోశంలో 10 ఉన్నాయి. 5 పంచ ప్రాణాలు, 5 కర్మేంద్రియాలు. ప్రాణమయ కోశం అంటే 10, అక్కడ 10 ఇన్వాల్వ్ అయినాయి, 10 అంగాలు. ఇక్కడ మనోమయ కోశంలో మనసు ఇచ్చ కదా, అక్కడికి వెళ్ళి హోటల్లో ఫుడ్ తిను, ఇక్కడ తిను, ఇది తిను అని ఇచ్చేసిన ఇచ్ఛాశక్తి. అదేమో క్రియాశక్తి. ఇక్కడ ఇచ్ఛాశక్తికి ఏం కావాలి మనకి? మైండ్ ప్లస్ జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు హెల్ప్ లేని మనం తెలుసుకోలేం కదా. జ్ఞానేంద్రియాల ద్వారానే తెలుసుకునేది. కోరిక పుట్టాలంటే జ్ఞానేంద్రియాల ద్వారానే పుట్టాలి. ఇన్ఫర్మేషన్ జ్ఞానేంద్రియాలే తెస్తున్నాయి మనకు లోపలికి. సో కాబట్టి మైండ్ ప్లస్ 5 సెన్స్ ఆర్గన్స్ ఆఫ్ నాలెడ్జ్. సో మనోమయ మైండ్ ప్లస్ 5 సెన్స్ ఆర్గన్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు, ఇది మనోమయ కోశం. ప్రాణమయ కోశంలో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ప్లస్ పంచ ప్రాణాలు. ఇంతవరకు అర్థమైంది. ఇంకా నేను మీకు విజ్ఞానమయం చెప్పలా, ఇప్పుడు చెప్తున్నా. ఈ విజ్ఞానమయ కోశ కహ బుద్ధి జ్ఞానేంద్రియ పంచకం మిలిత్వా యో భవతి సా విజ్ఞానమయ కోశ. ది ఇంటలెక్చువల్ ఫ్యాకల్టీ, ది రేషనల్ ఫ్యాకల్టీ, నాలెడ్జ్ లేయర్ అంటే పర్సనాలిటీ లేయర్. విజ్ఞానమయ కోశ అంటే జ్ఞానశక్తికి సంకేతము. క్రియాశక్తికి ఇచ్చ కావాలి, ఇచ్చకు జ్ఞానం కావాలి. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అన్నమాట. క్రియాశక్తికి ఇచ్చ కావాలి, ఇచ్ఛాశక్తికి జ్ఞానం కావాలి. సో మనది ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ 3 ఎక్కడున్నాయి? సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. ఏం చెప్పాను నేను? స్థూల శరీరం ఒకటే కోశం, అన్నమయ కోశం. కారణ శరీరం ఒకటే కోశం, ఆనందమయ కోశం. ఈ మధ్యలో ఏముంది? 3 ఉన్నాయి. ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. ఈ 3 ప్రాణమయ కోశాన్ని ఏమంటున్నాం? క్రియాశక్తి. మనోమయ కోశాన్ని ఏమంటున్నాం?
ఇచ్ఛాశక్తి. విజ్ఞానమయ కోశాన్ని ఏమంటున్నాం? జ్ఞానశక్తి. విజ్ఞానమయ కహ, విజ్ఞానమయ కోశం అనగానేమి? మిలిత్వా, మిశ్రమము, కాంబినేషన్. ఏంటది? బుద్ధి, ఇంటెలిజెన్స్, రేషనల్ ఫ్యాకల్టీ, డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ. నీకు ఏమి కోరికలు ఉన్నాయో నీకు తెలుసు, కానీ నీకు తెలిసినంత నీకు కోరలేవు. నీకు చాలా విషయాలు తెలుసు. నీకు విచక్షణా శక్తిని ఉపయోగించి కొన్ని కోరికలు మాత్రమే నువ్వు కోరుతావు. మనకు మనస్సు నిండా కొన్ని వేల కోరికలు ఉంటాయి, కానీ అనేక కారణాల వలన చాలా కోరికలను మనం వదులుకుంటాం. ఒక మంచి షాంపూ ఉంది, కానీ నీకు బట్టతలు ఉంది. నీకు బట్టతలు ఉంది కానీ షాంపూ ఉంది. షాంపూ చాలా బాగుందని కోరిక ఉంది నీకు. ఏం ఉపయోగం? ఇర్రెలవెంట్, అప్రస్తుతం. నీకు షాంపూని కోరవు. ఎందుకు కోరతావు? ఇట్స్ ఆఫ్ నో యూజ్ టు యూ. వాట్ అబౌట్ కారపూస? చెకోడీలు, కారపూస, మురుకులు ఇవన్నీ చాలా గట్టిగా ఉంటాయి. చాలా మంచిగా లేసు కర నవ్వులు తింటుంటారు వాళ్ళు. టీవీలో కనపడతాయి మనకి. చాలా రుచిగా కూడా ఉంటాయి, కరకరలాడుతూ ఫ్రెష్గా ఉంటాయి. కానీ నీకు పళ్ళు లేవు. కట్టించుకున్నా కూడా కట్టించుకునే శక్తి కూడా లేదు. అన్ని దంతాలన్నీ లూజ్ అయిపోయినాయి. ఏం లాభం? పళ్ళు లేవు కాబట్టి ఇక నీకు వాటి మీద కోరిక మెల్లమెల్లగా తగ్గించుకుంటావు. బికాజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు కొత్త కారు వచ్చింది మార్కెట్లోకి. దాని వాల్యూ 5 కోట్లు. చాలా మంచిగా ఉంటుంది కారు. చూస్తే అసలు వెంటనే కొనాలనిపిస్తుంది. కానీ నీ దగ్గర డబ్బు లేదు. నీ దగ్గర ఎంత ఉంది? డబ్బు 10,000 ఉంది. ఆ కారు ఖరీదంతా 5 కోట్లు. ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉంది. కాబట్టి నీకు ఆ కారు మీద కోరిక ఉండదు. ఎక్కడైతే కోరికుంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ కోరిక ఉండాలని నియమం లేదు. మళ్ళీ చెబుతున్నా, ఎక్కడైతే కోరిక ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది. జ్ఞానం లేకపోతే కోరిక కోరలేవు. కానీ ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ కోరిక ఉండాలని నియమం లేదు. ఏంటది? ఈ 3 ఏంటది? నోస్ తెలుసుకుంటుంది, డిజైర్స్ కోరుతుంది, యాక్ట్ పనిచేస్తుంది. నోస్, డిజైర్స్, యాక్ట్. నోస్ విజ్ఞానమయ కోశ, డిజైర్స్ మనోమయ కోశ, యాక్ట్ ప్రాణమయ కోశ. కాబట్టి బుద్ధి జ్ఞానేంద్రియ పంచకం మిలిత్వా యహ భవతి అంటే బుద్ధిలో ఏమున్నాయి? ఇప్పుడు ఆఫ్టర్ నోయింగ్, డిస్క్రిమినేటింగ్, జడ్జింగ్ ది ప్రోస్ అండ్ కాన్స్, బుద్ధి డిసైడ్స్. ఇప్పుడు చెప్పండి, విజ్ఞానమయ కోశాలు ఎన్ని అంగాలు ఉంటాయి? విజ్ఞానమయ కోశాలో బుద్ధి ప్లస్ పంచ జ్ఞానేంద్రియాలు. మనోమయ కోశాలు ఏముంటాయి? మనస్సు ప్లస్ పంచ జ్ఞానేంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాలు రెండింటిలో ఉంటాయి. అక్కడ మనోమయ కోశంలో మనసు ఉంటుంది, ఇక్కడ విజ్ఞానమయ కోశంలో బుద్ధి ఉంటుంది. అంతే తేడా. సో ఒక సూక్ష్మ శరీరం 3 భాగాలుగా విభజించబడింది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. స విజ్ఞానమయ కోశ. ఈ 3 శక్తులు కలిసి సూక్ష్మ శరీరం అంటాము. ఇప్పుడు కోశం మిగిలింది. ఆ కోశం పేరు ఆనందమయ కోశం. ఆనందమయ కహ? ఏవం ఏవ కారణ శరీరభూత అవిద్యాస్త మలిన సత్వం ప్రియాది వృత్తి సహితం తత్ ఆనందమయ కోశ ఏతత్ కోశ పంచకం. ఆనందమయ కోశ కహ అని శిష్యుడు అంటున్నాడని మనం అనుకోవాలి. ఇక్కడంతా ఇమాజినరీ. గురువుకి పేరు లేదు, శిష్యుడికి పేరు లేదు. తత్వబోధలో అంతా మన ఊహ. క్వశ్చన్స్ ఆన్సర్స్ బట్టి ఒక క్వశ్చన్ ఎవరు వేస్తారు? శిష్యుడు వేస్తాడు. ఆన్సర్ ఎవరు చెప్తారు? గురువు గారు చెప్తారు. అలా మనం ఇమాజిన్ చేసుకోవాలి. గురువు కారణ శరీర భూత ఆనందమయ కోశము. ఆ కారణ శరీరం అన్నా ఆనందమయ కోశం అన్నా 2 ఒకటే అని గురువు చెప్తున్నాడు. కారణ శరీరం మనకు నిర్వచనం ఏం చూసాం? అది సీడ్ ఫామ్ లో. ఇప్పుడు కారణ శరీరం మీరందరూ జాగ్రత్తగా వినండి. మీ మరణం క్లాసులో చూశాను, కొంతమంది కారణ శరీరం అర్థమైనట్టు నాకు అనిపించలేదు. అందువల్ల ఇప్పుడు కొంచెం వస్తుంది కారణ శరీరం గురించి. మీరు శ్రద్ధగా వినమని నేను
ప్రార్థిస్తున్నాను. కారణ శరీరంకు నిర్వచనం ఏం చూసాం మనం? అది ఒక సీడ్ ఫామ్ లోకి వెళ్ళినప్పుడు, ఘనీభవించిన స్థితికి వెళ్ళినప్పుడు, అంటే ప్రళయం సమయంలో ఆ సీడ్ కండిషన్ ని కారణ శరీరం అంటారు. కారణ శరీరం అంటే ఏంటి? ప్రళయం కాలంలో ఉన్నటువంటి సీడ్ ని కారణ శరీరం అంటారు. అంటే ప్రళయంలో మనం ఉన్నాం, మనం సృష్టిలోనే ఉన్నాం. సృష్టిలో మన కారణ శరీరం కనపడదు. కారణ శరీరం ఏం చేస్తుంది? స్థూల శరీరము, సూక్ష్మ శరీరం ఆ రెండు తనలో ఉంచుకుంటుంది కదా. సృష్టించింది అనుకో, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం వచ్చేసింది. ఇంకా కారణ శరీరం మనకు కనపడదు కదా, మనం సృష్టిలోనే ఉన్నాం కదా. ఓకే, సృష్టి లైవ్ అయిపోయింది అనుకో, మన సృష్టి లైవ్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడున్నాం? లైవ్ అయిపోయాం కదా, ఎట్లా కనపడుతుంది? సో మన కారణ శరీరం మనకు కనపడే సమస్య లేదు. సృష్టికి ముందు కారణ శరీరం ఉంది, సృష్టి తర్వాత లేదు, మళ్ళీ లైవ్ అయిపోయిన తర్వాత కారణ శరీరం ఉంది. ఇది మనకు అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుని మనం బుర్ర గోడకేసి కొట్టుకోవాలని, లేకపోతే 20 feet అబౌవ్ వెళ్ళిపోతుందని బాధపడతామని మనకు శాస్త్రం ఏం చెప్పిందంటే ఒక మోడల్ చెప్పింది, ఒక మినియేచర్ చెప్పింది. ఒక మోడల్ అంటే బిల్డింగ్, 60 అంతస్తుల బిల్డింగ్ ఉంది. 60 అంతస్తుల బిల్డింగ్ ఎక్కుతావా? ఎట్లా చూస్తావు? నాకు 59th floor కావాలండి, కొనుక్కుంటాను అంటే ఆడేదో పైసలు చెప్తాడు, నువ్వు ఇస్తావు. అంత బిల్డింగ్ తయారవ్వలేదు, ఇంకా మోడల్ చూపిస్తారు. ఇదిగోనండి ఇక్కడ బాత్రూమ్, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ బెడ్రూమ్, ఇక్కడ పూజా గది అన్ని చూపిస్తారు. ఒక మోడల్. 60 అంతస్తులు ఉంటాయి. ఇదిగో ఇది 59వ అంతస్తు అండి, ఇక్కడ ఇది అది అని చెప్తారు, అది మోడల్. అలా మనకు కారణ శరీరం అర్థం అవడానికి ఒక మోడల్ చూపించారు, ఒక మినియేచర్ చూపించారు. ఏమిటది? నిద్ర. నిజంగా కారణ శరీరం కాదది, అది నిద్ర. మన కారణ శరీరం, కారణ ప్రపంచం అర్థం అవటానికి ఇది నిద్రను చూపించారు ఒక మోడల్ గా. సుషుప్తిలో, నిద్రలో ప్రపంచం లైవ్ అయినట్లుగా అది అని అర్థం చేసుకోవాలి. ఇతరులకు జగత్తు ఉంది, నీకు మాత్రమే నిద్రలో లైవ్ అయింది. నీకు మాత్రమే బాహ్య జగత్తు లేదు, నీకు మాత్రమే స్థూల శరీర అనుభవాలు లేవు, భావోద్వేగాలు లేవు, జ్ఞానం లేదు, ఇండివిజువాలిటీ కూడా లేదు, ఈగో లేదు, అసలు ఏ ఫ్యాకల్టీ ఉండదు. సుషుప్తి అవస్థలో ఐ యామ్ సో అండ్ సో అది కూడా రిజాల్వ్ అయిపోతుంది. సీడ్ కండిషన్ లో ఉంటుంది, అంటే మనం బీజ రూపంలో ఉంటాము. దట్ ఈజ్ కాల్డ్ కారణ శరీరము. బీజ రూపంలో మనం ఇప్పుడు స్థూల శరీరము, సూక్ష్మ శరీరం, కారణ శరీరంతో వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ మన బాగా కాళ్ళ నిద్రలో స్థూల శరీరము, సూక్ష్మ శరీరం లోపలికి వెళ్ళిపోయింది బ్యాగ్ లాగా అని అనుకోకూడదు. 90 kg ఈ శరీరం అక్కడే మనం మంచం మీద ఉంటాం, చూసాం కదా, ఏసీ గదిలో పడుకున్నది కదా, అది ఎలా లోపలికి వెళ్ళింది? వెళ్ళలేదు. యాజ్ దో రిజాల్వ్డ్, యాజ్ దో రిజాల్వ్. నిజంగా రిజాల్వ్ అయితే చనిపోయినట్టే. రిజాల్వ్ అవ్వలేదు, మళ్ళీ లేస్తున్నాం కదా. సూక్ష్మ శరీరం లేస్తుంది, మరి స్థూల శరీరం లేస్తుంది. యాజ్ దో రిజాల్వ్డ్, ఫంక్షన్లెస్ అయిపోయినాయి, అది నిజంగా రిజాల్వ్ అవ్వలేదు. సో ఆనందమయ కోశ, మళ్ళీ వస్తున్నాను, ఆనందమయ కోశ కారణ శరీర భూతం. భూతం అంటే భూత ప్రేత పిశాచం అని కాదు. భూతం అంటే ఆఫ్ ది నేచర్, అలా ఉన్నది అని అర్థం. అంటే కారణ శరీరం లాగా ఉంటుంది అని అర్థం. ఆనందమయ కోశం కారణ శరీరం లాగా ఉంటుంది. ఈ కారణ శరీరానికి ఒక పరిభాషా పదం ఉంది, టెక్నికల్ వర్డ్, అది అవిద్య. ఇది సాధారణ సంస్కృత పదం కాదు. సాధారణంగా అవిద్య అంటే ఇగ్నోరెన్స్. ఇక్కడ ఈ టెక్నికల్ వర్డ్ మూల అవిద్య అంటారు, మూలా విద్య అంటారు, అవిద్యాస్త అంటారు. నేను కారణ శరీరంలో ఉన్నప్పుడు, అంటే నిద్రావస్థలో ఉన్నప్పుడు, స్వప్నరహిత నిద్రావస్థలో ఉన్నప్పుడు నాకు 2 రకాల అనుభవాలు ఉంటాయి. ఒకటి ఇగ్నోరెన్స్, అంటే కారణ అవస్థలో ఉన్నప్పుడు, అంటే సుషుప్తిలో ఉన్నప్పుడు నాకు 2 అనుభవాలు ఉంటాయి. ఒకటి అజ్ఞానము, చెప్పాను కదా ఇప్పుడు టెక్నికల్ వర్డ్ మూలా విద్య, టోటల్ ఇగ్నోరెన్స్. ఐ డోంట్ నో ఎనీథింగ్, నాకు ఏమీ తెలియదు. నేను నిద్రపోతున్నానని కూడా నాకు తెలియదు. మేలుకున్న తర్వాత నేను బాగా నిద్రపోయాను అని అంటాను. ఎప్పుడు పాస్ట్ టెన్సే, పాస్ట్ టెన్స్, భూతకాలంలో అంటాను. ప్రజెంట్ టెన్స్ ఉండదు నిద్రకు. ఐ యామ్ స్లీపింగ్
అట్లా ఉండదు. వర్తమానంలో ఎవరూ చెప్పలేరు. అతను నిద్రపోతున్నాడని చెప్పొచ్చు, నేను నిద్రపోతున్నానని చెప్పలేవు. ఒకవేళ నీవు అట్లా చెప్పితే నేను నిద్రపోతున్నానని చెప్పితే నీవు నిజంగా నిద్రపోవడం లేదని అర్థం. ఇదొకటి, టోటల్ ఇగ్నోరెన్స్. రెండవ అనుభవం ఏంటంటే టోటల్ రిలీఫ్. రెండవ అనుభవం ఏమిటి? ఇందాక ఇగ్నోరెన్స్ అని చెప్పాను కదా, టోటల్ ఇగ్నోరెన్స్. ఇది రెండో అనుభవం ఏంటంటే టోటల్ రిలీఫ్ ఫ్రమ్ స్ట్రెస్. నువ్వు 10 లక్షలు అప్పు తీసుకుని ఎగ్గొట్టేశావు ఎవరికో, ఇంకేవో వాడి కనపట్ల, నువ్వు అబ్స్కాండ్ అయిపోతున్నావు. ఎంత బాధ ఉంటుంది నీకు లోపల, అయ్యో పైసలు ఎగ్గొడుతున్నానని. అటువంటి బాధలే ఉండవు. లేదా నీ దగ్గర ఒక 20 లక్షలు తీసుకుని ఒకడు ఎగ్గొట్టేశాడు, వాడు రోజు నీ కళ్ళ ముందే తిరుగుతాడు, ఇదిగో అదిగో అంటున్నాడు, నువ్వు ఎంత ఫీల్ అవుతావు? రోజు వాడిని చూస్తే నీకు హార్ట్ అటాక్ వస్తుంది. అటువంటి అనుభవాలు ఏమి ఉండవు. నో స్ట్రెస్, నో స్ట్రెయిన్, టోటల్ రిలీఫ్. ఒత్తిడి, ఆందోళన లేని స్థితి. నో వర్రీ, ఆనంద. కారణ శరీరంలో నిద్రలో మనకున్న రెండు అనుభవాలు ఏం చెప్పాను నేను? అజ్ఞానము, ఆనందము. ఇక్కడ అజ్ఞానమును ఒక మాటతో చెప్తున్నారు, మలిన సత్వము, అబ్స్ట్రక్టెడ్ నాలెడ్జ్. ఇది ఒక టెక్నికల్ వర్డ్, సాంకేతిక పదం. భగవద్గీత 14వ అధ్యాయంలో విపులంగా వస్తుంది, గుణత్రయ విభాగ యోగంలో. ఏంటది? మలిన సత్వము అంటే ఇగ్నోరెన్స్. ప్రస్తుతానికి మనకు ఇంతవరకు తెలిస్తే చాలు. నిద్రను ఎవరైనా వద్దనుకుంటారా? ఎవరు వద్దనుకోరు. నిద్ర పోవాలనే అందరూ అనుకుంటారు. ఆనందం అనుభవించాలని ఎవరిని అనుకోరా? అందరూ ఆనందం అనుభవించాలని అనుకుంటారు. ఎవ్రీబడి లవ్స్ స్లీప్. ఎందుకు? ఆనందం కోసం. ఆనందం మాత్రమే కాదు, నిద్రపోయేవాడికి ఆనందం వస్తుంది, అది ఓకే. కానీ ఇతరులకు కూడా ఆనందంగా ఉంటుంది. బా, వీడు వాగుడుగా బాబు, వీడు సుత్తి వెళ్ళాక చేస్తున్నాం, వీడు కొంచెంసేపు నిద్రపోతే అన్న బాగుంటుంది అనుకుంటారు. ముఖ్యంగా మన బాగా అల్లరి చేసే పిల్లలు ఉంటారు, గడుగ్గాయలు పిల్లలు. వాళ్ళు నిద్రపోయినప్పుడు తల్లికి ఎంతో హాయి కలిగిస్తుంది అనమాట వాళ్ళ నిద్ర. ఆ యంగ్ మదర్స్ కి అందరికీ తెలుసు ఈ విషయం. రెండో విషయం ఏం చెప్పాను? ప్రియాది వృత్తి సహితము అంటే డిగ్రీస్ ఆఫ్ హ్యాపీనెస్. ప్రియాది వృత్తి అంటే శాస్త్రంలో ఆనందాన్ని 3 స్టెప్స్ లో, 3 దశల్లో వ్యక్తపరుస్తారు. ప్రియ, మోద, ప్రమోద. హ్యాపీ, హ్యాపియర్, హ్యాపీయెస్ట్. శాస్త్రం ఈ కంపేర్ చేస్తున్నమాట మనకి ఆనందాన్ని. ఇప్పుడు నీ వస్తువును చూసావు, సీయింగ్ ఈజ్ హ్యాపీనెస్. యు సీ, యు బై, యు యూజ్. సీయింగ్, బయింగ్, యూజింగ్. ఇప్పుడు షాప్ లో ఒక వస్తువును చూసావు, నీకు ఇష్టమైన వస్తువు చూడగానే హ్యాపీ. నువ్వేం చేస్తావు? వెంటనే కొంటావు, నీ సొంతం అయింది. ఇప్పుడు ఎక్కువ ఆనందిస్తావు. నువ్వు వెంటనే కొనకపోతే ఎవరో ఒకరు కొనేస్తారు, దాన్ని బాధపడతావు, అందుకని వెంటనే కొనేస్తావు. 3వ స్టేట్, నువ్వు ఆ వస్తువును ఉపయోగిస్తున్నావు, అప్పుడు ఇంకా ఎక్కువ ఆనందిస్తావు. సపోజ్ ఆ వస్తువు తినేదైతే, ఇప్పుడు కాజు బర్ఫీ, స్వీట్ షాప్కి వెళ్తావు, చూస్తావు, ఎంత బాగుంటుంది అది కాజు బర్ఫీ. అట్లా అద్దాల దాంట్లో పెడతారు లోపల. మరి రసమలాయ్ చూస్తే అసలు అబ్బా, అట్లా చూస్తూ ఉండాలనిపిస్తుంది. అనిపిస్తుందా? కాదు, కొనాలనిపిస్తుంది. కాసేపు చూస్తావు, అదొక ఆనందం. కొంటావు, అదొక ఆనందం. ఆహా ఓహో అని దాన్ని చూసుకుంటూ ఆనందంగా ప్యాక్ చేసుకుని పెట్టుకుని కార్లో పెట్టుకుని ఇంటికి తీసుకొస్తావు. నీ దృష్టి అంతా అయ్యో నేను తీసుకొస్తున్నావు, ఎప్పుడు తిందామా అని ఉంటుంది. అంతే, కారు దిగుతావు, ఇంట్లోకి వెళ్తావు, తింటావు, బస్ బాత్ ఖతం. అది నోట్లో వేసుకుంటావు, అది డ్రెస్ అయితే ధరిస్తావు. సో దర్శన సుఖం, గ్రహణ సుఖం, అనుభవ సుఖం. అది 3 స్టేజ్లు అన్నమాట. సీయింగ్ ప్లెజర్, ఓనింగ్ ప్లెజర్, ఎంజాయింగ్ ప్లెజర్. సంస్కృతంలో అయితే ప్రియ, మోద, ప్రమోద. ఈ 3 డిగ్రీలు నిద్రలో కూడా ఉంటాయి. నేను రసమలాయ్ గురించి చెప్పింది అందుకు, కాజు బర్ఫీ అందుకు. ఈ 3 డిగ్రీలు ఏమి డిగ్రీలు? ప్రియ, మోద, ప్రమోద. హ్యాపీ, హ్యాపియర్, హ్యాపీయెస్ట్. నిద్రలో కూడా ఉంటాయి. గాఢ నిద్రావస్థను బట్టి ప్రియ, మోద,
ప్రమోద స్థితులు మనం చెప్పచ్చు. డీప్ స్లీప్ ప్రియ, డీపర్ స్లీప్ మోద, డీపెస్ట్ స్లీప్ ప్రమోద. డీప్ స్లీప్ అంటే నీ అంతటి నీవే నిద్రలేస్తావు. డీపర్ స్లీప్ నీ అంతటి నువ్వు లేవు, నేను ఎవరో నిద్ర లేపాలి, లే అని ఎవరో కొడతారు, ఓకే లేస్తావు. డీపెస్ట్ స్లీప్ నీ అంతటి నువ్వు లేవు, ఎవరైనా కొట్టి అది కదిలించినా కూడా నువ్వు లేవు, ఇంక లేవు నువ్వు. ఆనందమయ ఇది కన్సిస్ట్ ఆఫ్ మలిన సత్వము, ప్రియాది వృత్తి. అటువంటి కారణ శరీరం నిద్రలో వస్తుంది. ఆ స్థితిని ఆనందమయ కోశ అంటారు. ప్రియ ఆది, ఆది అంటే వగైరా అని అర్థం. వగైరా అంటే మోద ప్రమోద. ఏ తత్ కోశ పంచకము, ఈ 5 కలిసి పంచకోశము అంటారు. నిజం చెప్పాలంటే, ఎసెన్షియల్ గా చెప్పాలంటే అవి 3 శరీరాలు మాత్రమే, శరీరత్రయం మాత్రమే. అనాత్మ అంటే నిజం చెప్పాలంటే 11 కాదు, 6 మాత్రమే. విడిగా పంచకోశాలు లెక్కిస్తే 11 అవుతాయి, లేకపోతే శరీరత్రయము అవస్థాత్రయం అంతే. ఇంతటితో మనకి శంకరాచార్య 11 అనాత్మలు వివరించారు. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆత్మను చూడాలి. మనం ఆత్మను నెక్స్ట్ క్లాసులో చూద్దాము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.